నెల్లూరు నగరంలో సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. డోర్ టు డోర్ సర్వే చేయలేమంటూ ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు, ఫైనాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 రోజుల ముందే పోలీసుల నుంచి, కలెక్టర్ నుంచి ధర్నాకు పర్మిషన్ తీసుకున్నా తమను ఎక్కడికక్కడ నిర్బంధించడం ఏంటని సచివాలయ ఉద్యోగులు నిలదీస్తున్నారు. నిరసన ప్రదర్శనలు ఆపకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, తాము కూడా ఉద్యోగులనేనని, తమ హక్కుల కోసం పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది, కలెక్టరేట్లో కూడా చెప్పడం జరిగింది. మేము ముందుగానే చెప్పి ఉన్నాం, శాంతియుతంగా మేము ఆ టౌన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ మేము ప్రోగ్రాం పెట్టుకుంటాం. మా హక్కులు ఏవైతే ఉన్నాయో, మా ఏరియర్స్ కానివ్వండి, నేషనల్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆర్థిక అంశాలు, సర్వీస్ మ్యాటర్స్ పైన మాత్రమే మేము ప్రోగ్రాం పెట్టుకుంటాం. అది కూడా ప్రభుత్వానికి బహిర్గతంగా చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. రాత్రి 10 గంటల నుంచి ప్రతి ఒక్కరికి ఒత్తిడి కలిగించి ఈ ప్రోగ్రాం ఎవరు అటెండ్ అవ్వడానికి వీల్లేదు, మీ ఎస్పీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఈవెన్ మహిళా పోలీసులు కూడా కన్సర్న్ సీఏలు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు వెళ్ళడానికి లేదు, వెళ్తే మేమే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నాం అక్కడికి వచ్చి 10 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని నిర్బంధం చేసి ఇక్కడి నుంచి కదలడానికి లేదని చెప్తున్నారు. మేము గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అని గుర్తించట్లేదు ఎవరు కూడా. మేము మా హక్కుల కోసం ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు మీరు ఎందుకు ఇంత మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు? మేము అందరూ కూడా ఎంప్లాయీసే కదా, మీలాంటి ఎంప్లాయీస్ అయినప్పుడు మాకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? మేము మా హక్కుల కోసం ముందుకు రాలేమా?